బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మేమే గెలుస్తాము, మున్సిపల్ ఎన్నికలను చూసుకుందాం, ప్రజలు విసుగు చెందిర్రు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతలేవు, కాంగ్రెస్ పాలన మీద ఆల్రెడీ ప్రజలకు విరక్తి కలిగింది అని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలు గాని, జూబ్లీహిల్స్ ఎన్నికలు గాని, మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని ఇదే మాటలు మాట్లాడుకుంటూ పగటి కళలు అనుకుంటా ఈ బీఆర్ఎస్ నాయకులు ముందుకు పోయారు. ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తూనే ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇస్తుంది. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించిన ప్రయత్నాలు జరగలేదు. సరే, మేము ఇచ్చిన గ్యారంటీలు అన్ని నెరవేర్చినాము, ఎన్ని ప్రజలకు అందినాయి, ప్రజలు సంతోషంగా ఊర్రా లేరా అనేది ఎన్నికలు అయిన తర్వాతనే తెలుస్తుంది. మా కార్యకర్తలు, మా నాయకులు కూడా కంపల్సరీ మనం ఎవరెవరికి ఏమేమి ఇచ్చినామో కార్యకర్తల అందరం కూడా పోయి మన పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే సింబల్ మీద ఎన్నికలు జరుగుతుంది. డెఫినెట్ గా 60 నుంచి 70% దాకా లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు జరిగినటువంటి సంక్షేమ పథకాలలో బీఆర్ఎస్ పార్టీ 10% 15% ఎక్కడో ఆ పర్టికులర్ కేటగిరీకో వర్గానికో ఏ సంక్షేమ పథకం అందని వారి దగ్గరికి పోయి రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తుంది తప్ప వచ్చిన వారి దగ్గరికి వాళ్ళు పోట్లేరు. వచ్చిన వారు స్తబ్దతగా ఉన్నారు. వారు కేవలం కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఓటు ద్వారానే తెలియజేస్తారు. కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో కూడా బ్రహ్మరథం పడతారు ప్రజలు.